హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఊకలు టెంపుల్‌కి వెళ్తున్నాను. ప్రత్యేక రోజు అవ్వడం వల్ల. సో, ఊకలు టెంపుల్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఇదైతే నర్సంపేట నుంచి వరంగల్‌కి వెళ్ళే వేలో ఊకలు అనే టెంపుల్. సో, అక్కడికి వెళ్ళి టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారన్నమాట. సో, ఫస్ట్ టెంపుల్‌లోకి అడుగు పెట్టగానే మనకు పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తాయి. చాలా పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కుమార షష్ఠి అవ్వడం వల్ల. సో, స్వామివారికి ఇక్కడ చాలా పూజలు అయితే జరుగుతాయి. అండ్ స్పెషల్ డే అవ్వడం వల్ల చాలా పబ్లిక్ ఉన్నారు. అండ్ స్పెషల్ టికెట్స్ కూడా ఎటువంటివి కూడా అవైలబుల్ లేవు. మేము కేవలం దర్శించుకొని వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారికి అభిషేకం. స్వామివారికి అభిషేకం జరుగుతుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. పాలు, పెరుగు, చక్కెర, తేనె అన్నిటితో అయితే బాగా చేస్తారు. సో, ఎవరైనా నార్మల్ డేస్‌లో రావాలి అనుకుంటే ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకల్లా టెంపుల్‌లో ఉంటే సరిపోతుంది. మీరైతే అద్భుతంగా స్వామివారి అభిషేకం తిలకించొచ్చు. అలంకరణ కూడా తిలకించవచ్చు. ఎవరైనా తీసుకురావాలి అనుకుంటే పాల ప్యాకెట్, కొబ్బరికాయలు, పువ్వులైతే తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా! స్వామివారు స్వయంభూగా వెలిసారు వాల్మీకంలో, అంటే పుట్టలో. ఈ స్వామివారు ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏం కోరుకున్నా అదైతే నెరవేరుతుంది. పెళ్లి కాని వారికి పెళ్ళైనా, జాబ్ రాని వారికి జాబ్ అయినా, సంతానం లేని వారికి సంతానమైనా, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం రావాలన్నా దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ కంకణం కట్టించుకుంటే తప్పక నెరవేరుతుందని చెప్పేసి ప్రసిద్ధి. అంతేకాదు ఇక్కడ గర్భగుడిలో కాకుండా ఇక్కడ రావి చెట్టు దగ్గర కూడా పాలతో అభిషేకించి బొట్లు పెట్టి దీపాలైతే వెలిగిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇక్కడ పాజిటివిటీకి అయితే చాలా పీస్ ఆఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఎవరైనా టెంపుల్‌కి విజిట్ చేయాలి అనుకుంటే వరంగల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో, అంటే వరంగల్ నుంచి నర్సంపేటకు వచ్చే వేలో 13 కిలోమీటర్ల దూరంలో మనకి ఊకల్లు అనే గ్రామంలో మీరు వచ్చేసి శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. సో, తప్పకుండా విజిట్ చేయండి. బై బాయ్.